హలో మై డియర్ వీప్స్. ఈరోజు మన కష్టాల గురించి మాట్లాడుకుందాం. ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఏంటంటే సహజంగా ఉంటారు కదా, మీరు స్టార్టింగ్ ఎవరో చూడనప్పుడు మీరు యానిమే స్టార్ట్ చేసి ఉంటే మీకు కొన్ని కష్టాలు అనుభవించే ఉంటారు కదా. అంటే ఎలాగంటే మీరు సపోజ్ మీరు ఇంట్లో కానీ బయట ఎక్కడైనా కానీ వేరే వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు, అంటే ఒక యానిమే స్ట్రీమ్ చేస్తున్నప్పుడు, అలా వాచ్ చేస్తున్నప్పుడు కానీ కొంతమంది వచ్చేసి ఏంట్రా నువ్వు బొమ్మలు చూస్తున్నావా అది ఇది అని కొంచెం విక్రిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళంటి వాళ్ళ కోసం మీరు ఒక మాట చెప్పండి. ఇలాంటి యానిమేస్ మీరు ట్రై చేయండి, చేసిన తర్వాతే ఆ మాట మాట్లాడండి అని మీరు చెప్పండి. అండ్ ఇలాంటి వాళ్ళు ఎలా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు కావాలని అంటారనమాట. సో అందులో ఏముందో తెలుసుకోవాలన్నారు. కాబట్టి మీరు బాధపడకండి. వాళ్ళు ఎలా అంటే మిర్జాపూర్, ది బాయ్స్ అని ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఒక సీజన్స్ ఇలాంటివి వస్తే వాటిని గురించి నువ్వు ఇలాంటివి చూస్తావా అది ఇది అని అలా అనుకోరు. నువ్వు ఒక యానిమే ఒక మంచి మీనింగ్ఫుల్ ఉన్నది, ఒక మంచి యానిమేషన్ ఉన్నది చూసి ఎంజాయ్ చేస్తున్నావు అంటే తట్టుకోలేరు వాళ్ళు. అలా అంటే నువ్వు ఎలా వాడిని క్రిటిసైజ్ చేయాలని చూస్తారు. కాబట్టి మీరు మాత్రం స్ట్రాంగ్గా ఉండండి. అలాంటి వాళ్ళు అంతే. సో వీళ్ళు ఈ అడల్ట్ వెబ్ సిరీస్ చూసేటోళ్ళని ఏమన్నారు కానీ వాళ్ళు చూస్తే వావ్ సూపర్ అంటారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, డ్రాగన్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో నేను అలాంటి పెద్ద పట్టించుకోను. వీళ్ళు మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు, ఇలా అంటూనే ఉంటారు చిన్నపిల్లల బొమ్మలు చూస్తావు అని. ఇలాంటి వాళ్ళని జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళకి ఎలా అంటే ఈ అడల్ట్ వెబ్ సిరీస్ ఇవి చూస్తే ఓకే వీడు సూపర్ కత్తి అంటారు, కానీ దానివల్ల అందులో ఎంత టాక్సిసిటీ ఉంది, ఎంత ఇది ఉందని. సో నేను అందరిని ఉద్దేశించి అంటలేదు. సో చూసేవాళ్ళు చూస్తారు, పర్లేదు అది. కానీ వాళ్ళని అలాంటి వాళ్ళు అంటే అవి చూసి మోటివేట్ అయ్యేటోళ్ళని, కొంచెం తప్పుగా వెళ్ళేటోళ్ళని వాళ్ళని క్రిటిసైజ్ చేయరు. కానీ మనల్ని మాత్రం మనం బొమ్మలు చూస్తారు, చిన్నపిల్లల్లా చేస్తారంటే బెటర్ దెన్ కదా. వాళ్ళకంటే మనం బెటర్. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు అబ్యూజ్ వర్డ్స్ వాడతారు, దాన్ని చూసుకొని నేర్చుకుంటారు. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ అలా అది చూసాక అలా మారిపోతూ ఉంటుంది. కానీ మనం అలా కాదు, మనం మంచితనంగా ఉంటాం, మనం మోటివేషన్ చేసుకుంటాం. ఇప్పుడు గోకు ఉన్నాడు, గోకుని చూసి చాలామంది బాయ్స్ జిమ్కి వెళ్తారు, బాడీ వర్కౌట్ చేస్తాడు అండ్ సో మెనీ థింగ్స్. వాళ్ళకొక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, వాళ్ళకొక డిటర్మినేషన్ ఉంటుంది, వాళ్ళకొక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్లో అలా ఫిక్స్ అయిపోతారు వాళ్ళది. అండ్ వీళ్ళు మిగతా వాళ్ళు ఏంటి, మిర్జాపూర్ ఇలాంటివి చూడడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ ఎంత అవుతుంది, వాళ్ళు అదొక బూతులు మాట్లాడడం ఒక నార్మలైజ్ చేసేసారు అనమాట. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ బ్లాక్ క్లోవర్ ఉంది, అందులో ఆస్తా అతనికి ఏం వర్క్ అంటే అతనికి ఏం మ్యాజిక్ లేకోకుండా అతను ఒక ఇన్స్పిరేషన్ అనమాట అందరికీ. ఏం లేకుండా కూడా నువ్వు సాధించవచ్చు, నీ హార్డ్ వర్క్తో నువ్వు ఏ రోజుకైనా నీ వర్త్ చూపించుకోవడానికి నీకు ఒక అవకాశం వస్తుంది అని అదొకటి ఉంటుంది. ఇలాంటివన్నీ సోది వదిలేసి ఏదో మనం చిన్నపిల్లల అని అదొక టాపిక్ పట్టుకొని గుచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంత మీనింగ్ఫుల్ ఎవరికి అర్థం కాదు. కాబట్టి సో అబ్యూస్ వర్డ్స్ని హైలైట్ చేసేటోళ్ళని జస్ట్ ఇగ్నోర్ దెమ్. మైండ్ వాళ్ళని ఒక చీడపురుగులాగా మీరు కూడా చూసేయండి. సో మీకు మాత్రం నేనున్నాను, నాకు కూడా మీరున్నారు. కాబట్టి నేను ఇలా చెప్పానని మీరు మరి యానిమేని ఎత్తి పొడిచి దాన్ని గలీజ్ చేయకండి. చూసేంతవరకు చూడండి, అంతేగాని దాన్ని ఓవర్ హైప్ చేయకండి యానిమేని కూడా. నేను జస్ట్ ఏం చెప్తున్నానంటే దాని నుంచి మంచి నేర్చుకున్నా అని చెప్తున్నాను, అది తక్కువ ఇది ఎక్కువ అని కాదు. సో ఈ అబ్యూస్ వర్డ్స్ ఇవన్నీ కొంచెం తగ్గించేసి, ఎందుకంటే నేను కూడా వాడతాను, కాకపోతే మరీ అంత ఉండకూడదు కదా. దాన్ని పబ్లిక్ చేసి అది పిల్లల దాకా పోయేదాకా చూడకూడదు. ఎందుకంటే రేపు పిల్లలే మిమ్మల్ని అంటే అది బాగోదు. అండ్ వాళ్ళకి యానిమే చూపించండి. మనం కూడా యానిమే చూస్తే తప్పే ఉంది అందులో, అదొక మంచి ఇన్స్పిరేషన్ కదా. అది సెల్ఫ్ ఎస్టీమ్ని గ్రోత్కి అసలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఎడ్యుకేట్ యువర్ పేరెంట్స్, ఇఫ్ వాళ్ళు వెళ్ళలేదంటే మీరు వదిలేయండి అంతే. చెప్పండి ఒకటే మాట, మీరు వెళ్ళి అడల్ట్ వెబ్ సిరీస్ చూసుకోండి, అందులో మంచి కంటెంట్ ఉంటే మీకు నచ్చింది చేసుకోండి. మేము అడల్ట్ అయినప్పుడు అయినా అవ్వకపోయినా మేము చిన్నపిల్లలలాగే చూస్తాం. మా మోటివేషన్ మాకుంది, మా ఇంట్రెస్ట్ మాకుంది, మీకు అది అనవసరం అని చెప్పేయండి. సో దట్స్ ఇట్. మీరు మాత్రం ఎవరికి తగ్గద్దు, దేనికి భయపడద్దు. ఎవరికి మీరు చూస్తున్నది తప్పేం కాదు, అది నలుగురు చెప్పుకోలేదేం కాదు. మీరు చూసేది ఒక మంచి కంటెంట్ మాత్రమే. సో మీరు చూసేది మంచి కంటెంట్ అయినప్పుడు నలుగురిలో చెప్పుకోవడానికి ఇబ్బంది పడద్దు. ఒకళ్ళు చీకొట్టినా మీరు బాధపడద్దు. అండ్ థ్యాంక్ యూ. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది.